టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో జింబాబ్వే 107 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో కరేబియన్ జట్టు టోర్నమెంట్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు సాధించింది. ఇక ఈ ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటామని, భారత్తో జరిగే కీలక సూపర్ 8 మ్యాచ్ కు మరింత తెలివిగా సిద్ధమవుతామని జింబాబ్వే హెడ్ కోచ్ జస్టిన్ సమన్స్ అన్నాడు. గురువారం చెన్నైలో జరిగే టీమిండియాతో సూపర్ 8 మ్యాచ్ లో భారత్ పూర్తి దూకుడుతో బరిలోకి దిగుతుందని సమన్స్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల ఓటమి చవిచూడడంతో భారత్ కూడా జింబాబ్వేపై దాడికి వెనకాడదని మాకు తెలుసు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసిన విధంగానే భారత్ కూడా పూర్తి దూకుడుతో వస్తుంది. వాళ్ళు ఏమాత్రం వెనకడుగు వేయరని తెలుసు. అదే సమయంలో తమ జట్టు కూడా ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో పాఠాలు నేర్చుకుందని చెప్పాడు. గత మ్యాచ్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం, పరిస్థితికి అనుగుణంగా వెంటనే నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమని, బ్యాట్స్మెన్ల రిథమ్ ను మార్చేందుకు వ్యూహంలో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుందని జింబాబ్వే హెడ్ కోచ్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ మ్యాచ్ లో చేసిన తప్పిదాలను అంగీకరిస్తూ ముఖ్యంగా బౌలింగ్ విభాగం ప్రెడిక్టబుల్ గా మారిందని ఒమన్స్ ఒప్పుకున్నాడు. ఈ విషయంలో మేము ఇంకా తెలివిగా ఉండాలి. చెన్నై మైదానం కొంచెం పెద్దగా ఉంటుంది. అందువల్ల అక్కడ మా బౌలింగ్ వ్యూహాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉందని, మొత్తంగా జింబాబ్వే జట్టు భారత్ తో జరిగే ఈ కీలక మ్యాచ్ లో పూర్తిగా వ్యూహాత్మకంగా తెలివిగా ఆడేందుకు సిద్ధమవుతామని జింబాబ్వే కోచ్ సమన్స్ అన్నాడు.